గుడ్ మార్నింగ్. ఉద్యోగే నాస్తి దారిద్ర్యం జపతో నాస్తి పాతకం మౌనీ చ కలహం నాస్తి నాస్తి జాగరతో భయం. ఉద్యోగే నాస్తి దారిద్ర్యం. సాధారణంగా మనకి చేతనైనటువంటి ఏదో ఒక పని చేసినందువలన మనకున్నటువంటి దారిద్ర్యాన్ని పోగొట్టుకోవచ్చు, అనగా పేదరికం. ఏదో ఒక పని మనకు చేతనైన ప్రతి మనిషి అన్న ఏదో ఒక వర్క్ ఒక నాలెడ్జ్ ఉంటుంది. అందుబాటులో ఉన్నటువంటి ఆ పని చేసుకున్నందువలన మనకున్నటువంటి దారిద్ర్యాన్ని పోగొట్టుకోవచ్చు. జపతో నాస్తి పాతకం. మనం ఏ మతమైనా కావచ్చు, మనకి మనసుకు బాగా నచ్చినటువంటి ఒక దైవాన్ని ప్రతిరోజు అవకాశం ఉన్న మేరకు పూజించుకున్నందువలన మనం తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. అవి ఆ పాప ప్రక్షాళన అనేది మనం పూజ చేసుకున్నందువలన కొద్దిగా గొప్ప. మౌనీ చ కలహం నాస్తి. ఇద్దరు వ్యక్తులు గొడవ పడేటప్పుడు ఎవరో ఒకరు కాస్త ఒక్క సెకండ్ అయినా సరే మౌనం వహించి కామ్గా ఉంటే ఆటోమేటిక్గా ఆ సమస్య ఆగిపోతుంది. నాస్తి జాగరతో భయం. అసలు మనం వివాదాస్పదమైనటువంటి వ్యక్తులతో స్నేహం చేయకుండా, వివాదాస్పదమైనటువంటి ప్రదేశాలకు వెళ్లకుండా, వివాదాస్పదమైనటువంటి సమయాల్లో బయటికి వెళ్లకుండా హ్యాపీగా మన పని మనం జాగ్రత్తగా చేసుకుంటూ పోతే అటు ఎటువంటి సమస్య ఉండదు, మనం భయపడాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగే నాస్తి దారిద్ర్యం జపతో నాస్తి పాతకం మౌనీ చ కలహం నాస్తి నాస్తి జాగరతో భయం. ఇటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి నీతి శ్లోకాలు ఖచ్చితంగా నేను నాకు తెలిసినటువంటి శ్లోకాలు మీకు అందిస్తుంటాను. ఇంకొకటి, యూట్యూబ్ ఛానల్ అనేది నేను దీని మీద బాగా ఆదాయం సంపాదించడం కోసం కాదు, నా జ్ఞాపకాలు ఇందులో నేను పొందుపరుచుకుంటున్నాను, స్టోర్ చేసుకుంటున్నాను. అంటే మ్యాక్సిమం యూట్యూబ్ని నేనే యూజ్ చేసుకుంటున్నాను. యూట్యూబ్ వలన నేను సంపాదించడం అనే కాదు, నాకు తెలిసిన జ్ఞానాన్ని ఖచ్చితంగా మీకు చెబుతాను. అవసరమైతే నేను కొద్దిగా కష్టపడి దాని మీద అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీకు తెలిసింది ఏదన్నా ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, తప్పలేదు. తర్వాత సాధారణంగా నేను ఒక 10 రకాల విభాగాల్లో కాస్త నాకు నాలెడ్జ్ ఉంది. అది రాజకీయం అవ్వచ్చు, సినీ ఫీల్డ్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా తదితర అంశాల్లో సోషల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి సలహాలు నేను సమయానుకూలాన్ని బట్టి నేను ఖచ్చితంగా వీడియోస్ పెడుతుంటాను. నాకు టెక్నికల్గా కొన్ని నాలెడ్జ్ తక్కువ, అందుకే నేను నా వీడియోస్లో ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా క్షమించేసేయండి. ఫ్యూచర్లో ఖచ్చితంగా అప్డేట్ అవుతూ ఉంటాం, ఎందుకంటే మీరు కూడా నాకు కుటుంబ సభ్యులతో సమానం కాబట్టి. తర్వాత ఒక డ్యాన్స్ వీడియో పెట్టినా, ఒక సాంగ్ వీడియో పెట్టినా బాగా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు, వైరల్ అవుతుంది. అలాని అవే పెట్టాలని రూల్ ఏం లేదు. చాలామంది సంస్కృతానికి సంబంధించి పెద్ద పెద్ద పండితులు ప్రవచనాలు చేస్తూ ఉంటారు. ఈ సంస్కృతం ఏమన్నా పెద్ద పెద్దలు చదువుతున్నారు కదా, నువ్వు చెప్పేది ఏమన్నా అనుకోవచ్చు. నేనేమంటానంటే, సంస్కృతంలో ప్రపంచ దేశాల్లో తిరిగినా కూడా రానటువంటి గొప్ప ఆనందం సంస్కృత భాషలో ఉంది. రాబోయే రోజుల్లో సంస్కృతంలో కొన్ని లక్షల గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ మీ మీద బలవంతాన్ని రుద్దను. నేను ఒక బుక్ చూపిస్తాను, ఆ బుక్ తాలూకు అందులో ఉన్నటువంటి మెయిన్ థీము హ్యాపీగా చదువుతాను. మీ మనసుకు నచ్చితే హ్యాపీగా కంటిన్యూ అవ్వండి. కంటిన్యూ అవటం కాదు, కంటిన్యూ అవుతారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఫ్యూచర్లో కూడా మన ఛానల్ మంచి స్థాయిలోకి వెళ్తుందని నాకు ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా దాని తగ్గ గ్రౌండ్ వర్క్ నేను చేసుకుంటున్నాను. ఒక పక్క ప్రణాళికతో, పక్క వ్యూహంతోనే నేను ఏ నెల ఏ వీడియోలు పెట్టాలి, ఏ రోజున ఎట్లా అని పూర్తి క్లారిటీ ఉంది, ఎటువంటి సందేహమే లేదు. ఓకే, అంత హ్యాపీగా ఉండండి. జై మంచి.